ఇక మరి కాసేపట్లో మంగళగిరిలో కుంకి ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్వాగతం పలకనున్నారు. మంగళగిరి క్యాంప్ ఆఫీసులో ఉదయం 9:30కు జరగబోయే కార్యక్రమంలో అభిమన్యు, జయంత్ అనే కుంకి ఏనుగులకు పూలు చల్లి స్వాగతం పలుకుతారు. తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా ఏనుగులకు ఆహారం అందించనున్నారు. పలమనేరు నుంచి ఈ కుంకి ఏనుగులను పార్వతీపురం, మన్యం జిల్లాకు తరలిస్తున్నారు. అడవి ఏనుగుల నియంత్రణ, అటవీ ప్రాంతాల రక్షణ చర్యలకు కుంకి ఏనుగులు వినియోగించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయలక్ష్మి జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి. ప్రస్తుతం ఏం చెప్తారు? ఎంతసేపట్లో కుంకి ఏనుగులు స్వాగతం పలకబోతున్నారు? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? జనసేన నేతలు ఏమంటున్నారు? సతీష్, ప్రస్తుతం మనం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో కుంకి ఏనుగులు 2 కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అభిమన్యు, జయంత్ ఆ రెండిటికి కూడా పేర్లు ఉన్నాయి. మరి కాసేపట్లో అయితే ఇక్కడికి రానున్నాయి. వాటికి పూలు జల్లి స్వాగతం పలికి ఆహారాన్ని అయితే అందించబోతూ ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయటం జరిగింది. ఏనుగులకు స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వాటికి ఆహారం అయితే అందించబోతున్నారు. ఇక్కడికి సంబంధించి అధికారులంతా కూడా, అధికార యంత్రాంగం అంతా కూడా చేరుకుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికైతే కుంకి ఏనుగులు అయితే చేరుకోబోతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు ఈ కుంకి ఏనుగులను అయితే తరలిస్తున్నారు. మార్గం మధ్యలో మంగళగిరి కూడా తగులుతుంది కాబట్టి కాసేపు ఇక్కడ విశ్రాంతి ఇచ్చి వీటికి ఆహారం అయితే అందించి ఇక్కడి నుంచి అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వాటిని అయితే పంపించబోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అడవి ఏనుగుల నియంత్రణకు ఈ కుంకి ఏనుగులు కీలక పాత్ర అనేది పోషించబోతున్నాయి. ఎందుకంటే ఒడిశా ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులంతా కూడా అక్కడ జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బంది, పంట పొలాలను నాశనం చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ కుంకి ఏనుగులు అక్కడ చాలా ప్రథమ పాత్ర పోషించబోతున్నాయి అని చెప్పాలి. అల్లరి ఏనుగులను నియంత్రించడంలో ఈ కుంకి ఏనుగుల పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తర్ఫీదు పొందినటువంటి కుంకి ఏనుగులను తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో అయితే కుంకి ఏనుగులు ఇక్కడికి చేరబోతున్నాయి. పలమనేరు నుంచి పార్వతీపురానికి ఈ 2 కుంకి ఏనుగులను కూడా తరలిస్తున్నారు. దాదాపు ఒక 1:20 నిమిషాల్లో అయితే ఇక్కడికి చేరుకోబోతాయి. వాటికి పూల జల్లి వాటికైతే స్వాగతం పలకనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తర్వాత ఇక్కడి నుంచి వాటికి ఆహారం కూడా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి అవి పార్వతీపురంకి అయితే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున ఒక స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఇక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మరి కాసేపట్లో ఏనుగులు వచ్చిన వెంటనే కూడా ఆయన ఇక్కడికి వస్తారు. ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. 2 కుంకి ఏనుగు వాటి ఆ పేర్లు కనుక మనం చూసుకున్నట్లయితే అభిమన్యు, జయంత్ అని ఆ రెండింటికి కూడా పేర్లు అనేది పెట్టడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో అయితే ఇక్కడికి కుంకి ఏనుగులు అనేది చేరుకోబోతున్నాయి. వాటికి పూలు జల్లి స్వాగతం పలికి ఇక్కడి నుంచి పార్వతీపురానికి అయితే పంపించేందుకైతే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు ఈ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి కుంకి ఏనుగులకు ఆహారం అందించి వాటిని ఇక్కడి నుంచి అయితే పంపించే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పకడ్బందీగా చేశారు. సతీష్, థ్యాంక్ యూ లక్ష్మి.